గాక. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగము మరి కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరమునందు నిత్యము కూడా నివాసము చేసేవారుగా, నిత్యము ఆయనను స్తుతించేవారుగా, నిత్యము ఆయనను ఆరాధించేవారుగా, నిత్యము ఆయనను కొనియాడేవారుగా మనం ఉండాలని ఈ వాక్యము ద్వారా ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవాతి దేవుడు ఆయన మందిరములో ఆయన నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో కెరూబులు, సెరాపులు, 24 పెద్దలు, 4 జీవులు పరలోకములో ఉన్న దేవుని ఎలాగైతే స్తుతిస్తున్నాయో, దేవుని గణపరుస్తున్నాయో, మనము కూడా మందిరమునందు దేవుని ఎల్లప్పుడూ స్తుతించేవారము ఉండాలి, దేవుని గణపరిచేవారు ఉండాలి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రేములు. ఆయన వల్లనే మనకు బలం కలుగుతుంది. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుని కొరకు పాటుపడదాం. దేవుని సువార్తలో పాలిభాగస్తులు ఉంటూ ఈ సువార్త సందేశము ద్వారా దీవించబడాలని సేవకునిగా తెలియజేస్తూ దేవుడి మాటలు దేవాతి దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.